నేర పరిశోధనలో పోలీసు జాగిలాలది కీలకమైన పాత్ర. ఎలాంటి నేరాలలో ఉన్న వాసన చూసి నేరస్తులను పసిగట్టిస్తుంది. ఇందులో 3 వింగ్లు పనిచేస్తుంటాయి. ఈ వింగ్స్ సంబంధించినటువంటి పోలీస్ డాగ్ స్క్వాడ్ ఏ విధంగా వర్క్ చేస్తుంది, వాటికి ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు, ఎలాంటి నేరాలలో ఎలాంటి డాగ్స్ స్క్వాడ్ను ఉపయోగిస్తారు తెలుసుకునే ప్రయత్నం మనం ప్రస్తుతం వరంగల్ కమిషనర్ అయినటువంటి డాగ్ స్క్వాడ్ వింగ్స్ తోటి ఉన్నాం. వాళ్ళతోటి మాట్లాడదాం. ఈ డాగ్ స్క్వాడ్ పనితీరు ఏ విధంగా ఉంటుంది, నేర పరిశోధనలో ఏ విధంగా డాగ్ స్క్వాడ్ పనిచేస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సెన్సేషనల్ క్రైమ్ జరిగినప్పుడు పోలీసులు వాటిని డిటెక్ట్ చేయడానికి ప్రత్యేక టీమ్స్ కూడా పనిచేస్తాయి. వాటితో పాటు డాగ్ స్క్వాడ్ అనేది కూడా చాలా కీలకంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. డాగ్ స్క్వాడ్ అనేది మనకు ప్రత్యేకంగా కనిపిస్తుంది. చాలా సినిమాల్లో చూస్తుంటాం. ఏదైనా మర్డర్ కాగానే లేదా అట్లాంటి క్రైమ్ జరిగినప్పుడు డాగ్స్ అంతా రావటం, అవంతా ఆ ప్రాంతాన్నంతా కూడా పరిశోధన చేయడం, ఆ స్మెల్ తోటి ఆ నేరస్తులను పట్టుకోవడం, అవన్నీ కూడా సినిమాల్లో చూస్తాం. సేమ్ రియల్గా కూడా అదే విధమైనటువంటి డ్యూటీ చేస్తుంటాయి. మనం ఈ పోలీస్ జాగిలాలు చాలా అగ్రెసివ్గా చాలా భయంకరంగా కనిపిస్తున్నట్టుగా కనిపిస్తాయి. కానీ ఇవన్నీ కూడా ఫ్రెండ్లీ డాగ్స్గా చెప్పుకోవచ్చు. వీటికి 6 నెలల నుంచి 8 నెలల వరకు కూడా మొదట్లోనే ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాత దాదాపు 9.5 years 10 years వరకు కూడా పోలీస్ సర్వీస్లో వాటి సేవలను అందిస్తారు. కీలకమైనటువంటి భాగంగా ఈ ట్రాకర్స్ డాగ్ స్క్వాడ్ వింగ్ కూడా అట్టనే పనిచేస్తుంది. వీటిని నిర్వహిస్తున్నటువంటి పోలీసులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అంటే ఈ వింగ్కు ఏం పేరు అసలు? అంటే ట్రాకర్స్ వింగ్ అని డాగ్స్ వింగ్ అని పెడుతున్నారు కదా, అసలు అంటే ఆ పేరు రావడానికి కారణం? మొదటికెళ్ళి ఇది 1972 కెళ్ళి వ్యవస్థ రన్ అవుతుంది. అప్పటికెళ్ళి ట్రాకర్ డాగ్స్ అని పిలువబడుతుంది. అది అప్పటికెళ్ళి మన దొంగతనాలు, మర్డర్లు, మ్యాన్ మిస్సింగ్ అలాంటి జరిగినప్పుడు మేము అక్కడికి గౌరవనీయులు మా కమిషనర్ గారి ఆర్డర్ ప్రకారం అక్కడికి పోయి సీన్ ఆఫ్ అఫెన్స్కి పోయి కేసు డిటెక్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ పోయి సార్, అంటే డాగ్ చూస్తే చాలా భయంకరంగా కనిపిస్తుంది, చూస్తే దగ్గరికి రావాలంటేనే భయపిస్తుంది. మీరేమో ఆ డాగ్ పట్టుకున్న ఇప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు, నేరం జరిగినప్పుడు ఇది తీసుకెళ్తుంటారు కదా, అవి ఎట్లా వాటిని డిటెక్ట్ చేయడంలో ఉపయోగపడతాయి, ఎట్లా పరిశోధన చేయడంలో వాటి సేవలు ఉంటాయి? మాకు ఒక 3 months అప్పుడు ట్రైనింగ్లో ఒక 3 months అప్పుడు ఒక పప్పు ఇస్తారు మాకు. ఫస్ట్ 3 months ఏమో మాకు లవ్ అండ్ అఫెక్షన్ ఉంటుంది. ఆ లవ్ అండ్ అఫెక్షన్లో దాని పేరు పెట్టి పిలవడం, కమ్మంటే రావడం, అది దాంతో ప్లేయింగ్ చేయడం, బాల్ వేయడం, ఆడుకోవడం, దానికి పేరు పెట్టడం. ఫర్ ఎగ్జాంపుల్ నా డాగ్ పేరు రుద్ర కమ్మంటే రావడం, దాంతో ఆడుకోవడం జరుగుతుంది 3 months. ఇంకొక 3 months వచ్చేసి ఒబిడియన్స్ ట్రైనింగ్ ఉంటుంది. అందులో వచ్చేసి మనకు సిట్, గెట్ అప్, డౌన్, రెస్ట్, ఫ్లాట్, రోల్, నమస్తే ఇలాంటి ఒబిడియన్స్ ఒకటి ఉంటుంది. దాని తర్వాత 3 months తర్వాత ఇంకొక 3 months దానికి ఒక ట్రైనింగ్ ఉంటుంది. దానికి ట్రాకర్స్ డాగ్స్ ఈ వింగ్ లో ఎంతమంది పనిచేస్తున్నారు, ఎన్ని డాగ్స్ ఉన్నాయి? మన వరంగల్ కమిషనరేట్ కింద 4 ఉన్నాయి ట్రాకర్ డాగ్స్, ఒక ఇన్ఛార్జ్ ఉన్నారు. అంటే మీరు ఈ డాగ్స్ తోటి, మీ వింగ్ తోటి ఏదైనా పెద్ద నేరం డిటెక్ట్ చేసింది ఏదైనా గుర్తుందా మీకు? చేసింది ఉన్నా సార్. యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లిమిట్స్ పరిధిలో ఒక అన్నోన్ డెడ్ బాడీ కనిపించింది. అన్బోర్న్ డెడ్ బాడీ కింద వచ్చినప్పుడు మన డాగ్స్ కానీ ట్రాకర్ డాగ్ రమ్మని చెప్పేసి వాళ్ళంటే మా పై ఆఫీసర్ ఆర్డర్ ప్రకారంగా నేను కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పోయి రిపోర్ట్ చేశాను. నేను నా డాగ్ కాల అన్నోన్ డెడ్ బాడీ దగ్గర సీనియర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ బాడీ మొత్తం కొంచెం ఫైర్ వేసుకుని కాలిపోయి ఉంది. అయితే అది ఎవరిదో అనేది ఎవరికి తెలియనప్పుడు అక్కడ ఒక బైక్ ఉన్నది. అక్కడ నా డాగ్కు అక్కడ ఉన్న సీనియర్ ఆఫీసర్ దగ్గర నేను నా డాగ్కి అక్కడ ఉన్న ఆర్టికల్స్కి నేను సెంట్ ఇచ్చిన తర్వాత ఆ డాగ్ చక్కకి వెళ్ళి ఆ బైక్ దగ్గర పోయి ఆగిపోయింది. తర్వాత ఐఓ ఆఫీసర్ గారు ఆ బైక్ గురించి ఎంక్వైరీ చేస్తే ఆర్టీఓ ఆఫీస్కి ఫోన్ చేసి దాని గురించి మొత్తం కనుక్కుంటే ఆ బైక్ నెంబర్ ప్లస్ అడ్రస్ మొత్తం వచ్చింది. ఆర్టీఓ ఆఫీసర్ గారు ఇచ్చిన ఫోన్ నెంబర్తో ఫోన్ చేస్తే వాళ్ళ పేరెంట్స్ వస్తే ఆ బాడీని అప్పుడు నోన్ చేసి మా అబ్బాయి అని చెప్పేసి ఆ కేసు అక్కడనే సక్సెస్ అయింది సార్. సార్, అంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్న 4 డాగ్స్ ఏమేమి పేర్లు ఉన్నాయి, వాటికి పేర్లు ఎట్లా పెడతారు, తర్వాత వాటిని ఎట్లా మెయింటైన్ చేస్తుంటారు? ఇప్పటివరకు మీరు చెప్పిన ఒక చిన్న కేసు చెప్పారు, అట్లనే మీకు ఏమైనా గుర్తున్నటువంటి ఇంకా సెన్సేషనల్ కేసెస్ ఏమైనా అట్లాంటి డిటెక్ట్ అయినవి ఉన్నాయా? ఇది ఏమవుతుంది అంటే సార్, ఇది డాగ్స్ కా టోటలీ హైదరాబాద్ ట్రైనింగ్ పోతారు. ఏ డిస్ట్రిక్ట్స్కి ఏమేమి కావాలి, కమిషనరేట్కి ఇన్ని డాగ్స్ కావాలంటే ఇక్కడ హ్యాండ్లర్స్, కానిస్టేబుల్ అందరు పోయి అక్కడ పోయి రిపోర్ట్ చేసిన తర్వాత అక్కడున్న ఐఐటి మొయినాబాద్లో ఉన్న డాగ్స్ కా ట్రైనింగ్ సెంటర్లో ప్రిన్సిపాల్ సార్ ఏం చేస్తాడంటే డాగ్స్ అన్ని పర్చేజ్ చేస్తారు. గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం, డీజీ గారి ఆర్డర్ ప్రకారం పర్చేజ్ చేసి ఏ డిస్ట్రిక్ట్స్కు ఎన్నెన్ని డాగ్స్ ఇవ్వాలి, ఎన్నెన్ని అడిగారు అన్నిటికీ అలాట్ చేస్తారు సార్. అలాట్ చేసిన తర్వాత అక్కడ ప్రిన్సిపాల్ గారు ఏం చేస్తారంటే ఒక డబ్బాలో పేరు రాస్తారు. ఫస్ట్ డాగ్స్ పేరు రాసి వేస్తారు.
ఏదైతే ఇప్పుడు నా డాగ్ ఉంది, నాకు అలాట్మెంట్ అయింది, నేను పోయి ఏదైతే లాటరీ సిస్టంలో ఆ చిట్టి తీస్తానో అదే రోజు నుండి ఆ క్షణం నుండే అదే డాగ్ పేరుతోటి లవ్ అండ్ ఎఫెక్షన్ పెట్టుకోవాలి సార్. అదే పేరు కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఆ విధంగా డాగ్స్ పేరు పెడతారు. ఆ ట్రైనింగ్ సెంటర్ అది బతికిన రోజులు అదే పేరు ఆ లాటరీ సిస్టంలో తీసుకున్న పేరుతోటే డాగ్ను పిలువబడుతుంది. ఇక్కడ వాసన ఇస్తే 2 కిలోమీటర్ ట్రాక్ చేసేసి అతను పట్టుకుంటారు సార్. ప్రపంచంలో ఎవరి స్మెల్ వాళ్ళకే ఉంటుంది సార్. ఒకరి వాసన వాళ్ళకి రాదు సార్. మనతోటే స్టార్ట్ అవుతుంది, మనతోటి ఎండ్ అవుతుంది. ఆ వాసనతోటే డాగ్ పసిగడుతుంది సార్. 1,00,000 వాసనలు మైండ్లో పెట్టుకుంటుంది సార్ డాగు. ఆ విధంగా ఇప్పుడు మీరు ఒక ఏదన్నా అది చేసింది అనుకో, దానికి వాసన ఏంగా మిమ్మల్ని పట్టుకుంటారు. మీరు 1000 మందిలలో ఉండని, ఎక్కడ నుండని మీ వాసన ట్రేస్ అవుట్ ఇది సేమ్ అయితే మిమ్మల్ని పట్టుకుంటుంది సార్. ఆ విధంగా డాగ్స్ పనిచేస్తాయి సార్. సో ఇది ఫ్రెండ్లీగా ఫస్ట్ ఆ డాగ్స్ తోటి ప్రేమను పెంచుకుంటారు. సేమ్ టైంలో నేర పరిశోధనలో కూడా వాటిని డాగ్ స్క్వాడ్ సేవలను కూడా ఉపయోగిస్తారు. మరొక 2 వింగ్స్ ఉన్నాయి. ఆ 2 వింగ్స్ కూడా సంబంధించి డాగ్ స్క్వాడ్ ఎట్లా పనిచేస్తాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వరంగల్ కమిషనరేట్లోని నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ మనతోటి ఉంది. ప్రస్తుతం ఆ డాగ్స్ సంబంధించి 2 డాగ్స్ ఇందులో ఈ వింగ్లో పనిచేస్తున్నాయి. వీటి అన్న ఇప్పుడు ఈ నార్కోటిక్ డాగ్ స్క్వాడ్లో వీటి పేర్లు ఏంటి ఈ రెండింటికి? మన వరంగల్ కమిషనరేట్లో వచ్చి నార్కోటిక్ విభాగంలో 2 డాగులు ట్రైనింగ్ అయినాయి. ఐఐటి మొయినాబాద్లో ట్రైనింగ్ అయినాయి. 8 months ట్రైనింగ్ అయి ఉన్నాయి. అందులో ఒకటేమో సింబా, ఒకటి టిల్లు. వాటిని ఎట్లా కనుగొంటుందో చూపిస్తారా? చూపిస్తాం. ప్రస్తుతం అయితే మనం 2 చోట్ల వీటిని చూశారు. ఇవి ఎట్లా ఐడెంటిఫై చేస్తాయో చూద్దాం. ప్రస్తుతం అయితే చూడొచ్చు వీటన్నిటిని కూడా తిప్పుతున్నారు ఈ ప్రాంతంలో. డాగ్ గంజాయి ఎక్కడుందో అక్కడనే ఐడెంటిఫై చేసింది, దాన్ని తీసుకొచ్చి అందించిందని చెప్పుకోవచ్చు. హౌస్ సెర్చ్ ఏ విధంగా చేస్తారనేది కూడా దీన్ని మనం ఒక ట్రయల్ రన్ గానే చూస్తున్నాం. ఇదంతా కూడా ఆ విధంగా ఎక్కడైతే గంజాయి పెట్టారో దాన్ని చూసి ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పచ్చు. ప్రస్తుతం అయితే చూడొచ్చు మరొక గంజాయి ఇళ్లలో పెట్టింది, దాన్ని కూడా తీసింది, అది ఐడెంటిఫై చేసింది, దాన్ని గుర్తించి పోలీసులకు అందించింది. ప్రస్తుతం చూద్దాం అంటే ఇది ఎట్లా పనిచేస్తుంది, ఎట్లా గంజాయిని గుర్తుపట్టగలుగుతుంది, మత్తు పదార్థాలు కావచ్చు, డ్రగ్స్ని ఎట్లా ఐడెంటిఫై చేయగలుగుతుంది? సార్ దీనికి వచ్చేసి మేము 3 months పప్పి అప్పుడు తీసుకుంటాం సార్. 3 months తర్వాత 4 months దానికి ఒబీడియన్స్ ట్రైనింగ్ ఇస్తాం. ఒబీడియన్స్ అంటే అది మన హ్యాండిల్ కంట్రోల్లో ఉండే విధంగా ప్రాక్టీస్ చేస్తాం. అధికారుల ఉత్తర్వుల ప్రకారం మామూలుగా అయితే రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, జనం రద్దీగా ఉన్న ప్రాంతాల్లో, సస్పెక్టెడ్ ప్లేస్లో 40 times సార్, మనిషి కంటే 40 times ఎక్కువ అది దానికి ఉంటుంది కదా సార్ స్మెల్ పవర్. సో అది చిన్నదైనా ఎంతైనా అది దొరకబట్టేస్తుంది సార్. సో ఇది నార్కోటిక్ సంబంధించినటువంటి డాగ్ స్క్వాడ్ పనిచేసే తీరు. ఇంకొక వింగ్ ఉంది, ఆ వింగ్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది తెలుసుకుందాం. మొత్తం ఈ డాగ్ స్క్వాడ్స్లలో వింగ్లలో అత్యంత కీలకమైనదే ఎక్స్ప్లోజర్ డాగ్ స్క్వాడ్. ఎందుకు అంటే వీటి సేవలు చాలా విస్తృతంగా ఉంటాయి. వివిఐపీల పర్యటనలు కావచ్చు, రోడ్డు సంబంధించినటువంటి భద్రత విషయంలో ఎక్కడైనా మావోయిస్ట్ ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు, తర్వాత వివిఐపీ మూమెంట్స్ ఉన్న దగ్గర కావచ్చు, బహిరంగ సభల దగ్గర ఉన్నప్పుడు కావచ్చు, సీఎం మంత్రులు, ఎమ్మెల్యేలు ఇట్లా ప్రోగ్రామ్స్లలో కావచ్చు, పబ్లిక్లో జరిగేటువంటి చాలా ఈవెంట్స్లలో భద్రత కల్పించడంలో ఈ ఎక్స్ప్లోజర్ డాగ్ స్క్వాడ్ చాలా కీలకంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా సరే విఐపి మూమెంట్ ఉంది అంటే ఫస్ట్ ఈ స్క్వాడ్ వచ్చిన తర్వాతనే, ఈ డాగ్ స్క్వాడ్ వచ్చిన తర్వాతనే మిగతా వాటన్నిటి కూడా పర్మిషన్స్ అంతా కూడా చక్కగా వస్తుంటాయి. ఏర్పాట్లకు ముందే ఆ ప్రాంతం అంతా కూడా ఈ ఎక్స్ప్లోజర్ డాగ్ స్క్వాడ్కు సంబంధించినవే తమ చెక్ చేసి ఆధీనంలో తీసుకున్న తర్వాత మిగతా ఏర్పాట్లన్నీ కూడా చేస్తారు. ప్రస్తుతం అలాంటి మూమెంట్ ఉంది కాబట్టి ఆ మూమెంట్లో ఈ డాగ్ స్క్వాడ్ ఎట్లా పనిచేస్తుందో చూడొచ్చు. ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు ఒక దాన్ని కనుగొన్నారు. అంటే ఇక్కడ ఎక్స్ప్లోజర్కు సంబంధించినటువంటి దాన్ని ఒకదాన్ని చాలా ఒక పాత బొమ్మలో కింద పెట్టిన దాన్ని కనుక్కోగలిగింది పోలీసు. అది చూడొచ్చు, అది ఆ మూమెంట్ చూడంగానే ఇంత అగ్రెసివ్గా పోయింది. దాన్ని ఆ ఎక్స్ప్లోజర్ను ఎట్లా ఆ డాగ్ స్క్వాడ్ కనుగొన్నది అనేది కూడా చూడొచ్చు. విపత్తుల నుంచి బయటపడటానికి ఒక చేస్తుంది. ఇది ఎట్లా ఇప్పుడు మీ దాంట్లో ఎక్స్ప్లోజర్ దాంట్లో 5 వింగ్స్ ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు ఈ మీరు చేసే వింగ్ ఎక్స్ప్లోజర్లో ఇది హౌస్ సెర్చ్ అన్నట్టు. హౌస్ సెర్చ్ అంటే ఇప్పుడు మీటింగ్ ప్లేస్ కానీ ఏదన్నా వివిఐపీలు మనకి ఏంటంటే ముఖ్యంగా వివిఐపీలు ఉన్నప్పుడు మనం ఇలాంటి స్టేజీలు కానీ అలాంటి చెక్ చేస్తూ ఉంటాం. స్టేజీలలో ఇప్పుడు పోడియంలు ఉంటాయి, వాళ్ళ కూర్చొని చైర్స్ ఉంటాయి, మీటింగ్ ఏరియా ఉంటుంది, వాటన్నిటిని మనం క్షుణ్ణంగా తనిఖీ చేస్తాం. మాతో పాటు బీ టీము మేము ఇద్దరు కలిసి వెళ్ళి అక్కడ బాంబులు ఉంటే డిస్పోజ్ చేస్తాం. దాన్ని డిస్పోజ్ చేయడం వల్ల మీటింగ్ ఏరియా ఉన్నది, వివిఐపీ వస్తాడు, వచ్చిన వివిఐపీ మేము ముందు మాకు పిఎస్ ఉంటాడు, దాంతోపాటు మాకు డీజీకి ఇట్లా ముందు మేము చెప్తాం అన్నట్టు. ఎట్లా అంటే
ఈరోజు ఇక్కడ సేఫ్, ఈ ప్లేస్ అంతా సేఫ్, వాటర్ కంట్రోల్ ఉన్నది, ఇక్కడ బాంబులు ఏం లేవు అని మేము చెప్పినప్పుడు మాత్రమే వీవీఐపీలో వచ్చి మీటింగ్ పెట్టి అది సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇంకేమి ఉంటాయి, ఎట్లాంటి చెకింగ్స్ ఉంటాయి? ఈ అవుట్ సెర్చింగ్, బిల్డింగ్ సెర్చింగ్ ఉంటుంది, వెహికల్ సెర్చింగ్ ఉంటుంది. మన విఐపి పోతుండన్నప్పుడు ఎల్పి ఆడుకు అక్కడ ఇక్కడ ఉంటప్పుడు వాళ్ళు సూట్ కేసులలో ఏమైనా తేవడానికి వీలు ఉంటుంది అని చెప్పి మేము సూట్ కేసులో కూడా లగేజ్ చెకింగ్ అంటాము. ఆ లగేజ్ కూడా చెకింగ్ చేస్తాం. జగన్ గారు వస్తానంటే మైబాద్ బస్ స్టాండ్లో కూడా మాకు అనుమానాస్పదంగా 2 ప్లాస్టిక్ బకెట్లు పడ్డాయి. అక్కడ మన డాగ్ తీసుకుపోయి చెక్ చేస్తే, అప్పుడు నేనే ఉన్నా, ఆ డాగ్తో చెక్ చేస్తే మా డాగ్ ఐడెంటిఫై చేసింది ఇందులో ఉన్నది పేలుడు పదార్థాలు ఉన్నాయని. చేసిన తర్వాత మేము మా పై ఆఫీసర్లకు తెల్లపరిచి దాన్ని ఒక డిస్పోజల్ టీమ్ని తెప్పించి బయటికి తీసుకుపోయి ఆన్ చేసేసాం. వివిఐపి మూమెంట్స్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఇవి వెళ్ళిన తర్వాతనే మిగతా ఏర్పాట్లు కానీ లేదా వివిఐపిల పర్యటనలు ప్రశాంతంగా జరుగుతాయి అనడానికి ఈ వింగ్స్ ఎంత మేరకు పనిచేస్తున్నాయో ఈ ఎక్స్ప్లోజర్ డాగ్ స్క్వాడ్ చూసాం కదా. అయితే మరి ఇన్ని సేవలు అందిస్తున్నటువంటి ఈ డాగ్ స్క్వాడ్ ఎన్నేళ్ళు వాటి సర్వీస్ ఉంటుంది, వాటి మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, వాటికి రిటైర్మెంట్ ఎప్పుడు ఉంటుంది, రిటైర్మెంట్ తర్వాత వాటి మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంటుంది, అది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వరంగల్ కమిషనరేట్ డాగ్ స్క్వాడ్ ఉన్నటువంటి కెన్నెల్ భవనంలో ఉన్నాం. ఇక్కడనే డాగ్స్కి సంబంధించి విశ్రాంతి కావచ్చు, వాటికి అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పిస్తారు. మనతోటి ఏసీపీ నాగేందర్ అంతా మాట్లాడుతారు. అంటే డాగ్ స్క్వాడ్ అంతా ఉంది కదా, రకరకాల వింగ్స్లో ఉన్నాయి. ఇప్పటివరకు ఆ వింగ్స్ ఎట్లా పనిచేస్తుందో చూసాం. వీటి సర్వీస్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, ఆ సర్వీస్ టైంలో వాటి మెయింటెనెన్స్, రెగ్యులర్ మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది? మనకు ఈ డాగ్స్ 10 years సర్వీస్ ఉంటుంది. 10 to 12 yearsలో దాని రిటైర్మెంట్ ఉంటుంది. దాని తర్వాత కూడా ఒకవేళ లైవ్గా ఉంటే దానికి డాగ్ హ్యాండ్లర్ కానీ లేకపోతే గవర్నమెంట్ ద్వారా కూడా దానికి అది చనిపోయే వరకు దానికి ఫీడింగ్ పెట్టడం జరుగుతుంది. ఇది దానికి ప్రతిరోజు కూడా 300 rupees డైట్ ఉంటుంది. మార్నింగ్ 250 grams, ఈవినింగ్ 250 grams రాయల్ కెనాన్ ఫీడింగ్ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత దాని మెయింటెనెన్స్ గురించి ఎవ్రీ మంత్ 1500 rupees ఒక్కొక్క డాగ్కు క్లీనింగ్, గ్రూమింగ్ అండ్ షాంపూస్ వాటన్నిటి కూడా 1500 rupees ఇవ్వడం జరుగుతుంది. వన్స్ వ్యాక్సినేషన్ వేస్తాము, తర్వాత మంత్లీ కూడా ఇంజెక్షన్స్ వేస్తుంటాము. వాటికి సమ్మర్లో అయితే ప్రతి డాగ్ కూడా కూలర్స్ అరేంజ్ చేయడం జరుగుతుంది. అది ఎక్కువ హీట్ ఉంటే పనిచేయవు కాబట్టి కూలర్స్ పెట్టి కూల్ ఉంటట్టు చేస్తాము. ఒకవేళ ఫీల్డ్లో పోయినా కానీ 1 hour పనిచేసిన తర్వాత మళ్ళీ రెస్ట్ ఇచ్చి మళ్ళీ పని చేస్తాము. ఒకవేళ ఎక్కువ హీట్ ఉంటే, ఎక్కువ ఎండ ఉంటే ఎండలో తిప్పము. అది ఎండలో పనిచేస్తే అది స్మెల్లింగ్ చేయలేదు కాబట్టి ఎండలో కాకుండా ఎక్కువ కూల్ ఉన్నప్పుడు మాత్రమే దాని యొక్క పని తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత డైలీ కూడా దానికి ఫిట్నెస్ కొరకు మార్నింగ్ గ్రౌండ్లో వాకింగ్ చేయించడం జరుగుతుంది, ఎక్సర్సైజ్ కూడా చేయించడం జరుగుతుంది. రిటైర్మెంట్ అయిపోయాక ఎవరైతే హ్యాండలర్ ఉన్నో అతను ఒకవేళ ఇష్టం ఉంటే అతను తీసుకుని వెళ్తాడు. లేకపోతే ఇంతకుముందు ఎక్కడో ఒక ప్లేస్లో వదిలేసి వచ్చే ఉండేది. బట్ ఈ మధ్యలో మన తెలంగాణ గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంది. అది చనిపోయే వరకు కూడా మన బడ్జెట్ దాన్ని కూడా సేమ్ ఏదైతే లైవ్లో ఉన్న వర్కింగ్లో ఉన్న డాగ్ ఇచ్చిన ప్రకారమే దాన్ని కూడా ఫీడింగ్ ఛార్జెస్ ఇవ్వడం జరుగుతుంది. చనిపోయే వరకు కూడా దానికి సేమ్ ఇస్తాం, బట్ డ్యూటీ తీసుకోమంతే. సో ఓవరాల్గా చివరిగా చెప్పండి, అంటే మీ వింగ్ మొత్తం కూడా ఎట్లా పనిచేస్తుందని చెప్పేసి, మొత్తం ఈ పోలీస్ శాఖలో ఈ వింగ్ సేవలు ఎట్లా ఉంటాయి? మనకి ఇప్పుడు ఎక్కువ నార్కోటిక్ డాగ్స్ మనకి ఎక్కువ యూజ్ అవుతున్నాయి. దాని ద్వారా ట్రాకర్స్ కూడా, దొంగతనాలు జరిగినప్పుడు ట్రాకర్స్ కూడా యూజ్ అవుతున్నాయి. అవి దానివల్ల మనం ఒక 20 members చేసే ఉద్యోగము అదొక డాగే చేయగలుగుతుంది. చూడొచ్చు, పోలీసు జాగిలాలు అనేక క్లిష్టమైనటువంటి నేర పరిశోధన కేసులలో కూడా విశేషమైనటువంటి సేవలు అందిస్తున్నాయి. శాంతి భద్రతలు కాపాడడంలో కూడా తమ వంతు పాత్ర నిర్వహిస్తూ శబాస్ అనిపించుకుంటున్నాయి అందరితోటి. వీడియో జర్నలిస్ట్ దశరథ్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్ కమిషనరేట్లోని హెడ్ క్వార్టర్ నుంచి.